రోజు 10 గంటలకు లైవ్ చేశాను. ముందు కామెంట్లు వచ్చినాయి. తర్వాత కామెంట్లు ఆగిపోయినాయి. నాకు కనిపించలేదు. 52 మినిట్స్ చూసి కట్టేశాను ఎందుకంటారు? దేవిసూర్య గారు నేను అదే చెప్పబోతున్నా. మీరు మళ్ళీ కామెంట్ పెడుతున్నారు గదా! ఓకే. కామెంట్లు నిజంగా నార్మల్ మొబైల్‌లో ఆగిపోతాయి అంతే. ఆగిపోయినప్పుడు మళ్ళీ మనం ఎండ్ చేయకూడదు. ఇట్లా మొత్తం ఇట్లా అనేసి అది మొత్తం క్లియర్ చేసేయాలి. యూట్యూబ్‌ని గూడా మొత్తం ఇట్లా క్లియర్ చేసిన తర్వాత ఇదే బ్యాక్‌గ్రౌండ్స్ యాప్స్ మనం ఓపెన్ చేసి ఉంచి మళ్ళీ తర్వాత వేరే యాప్స్ ఇలా ఓపెన్ చేసి ఉంచుతాం గదా! అది అక్కడ మనం మొత్తం ఆల్ క్లియర్ కొట్టేసి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కడ ప్లస్ బటన్ మీదకెళ్ళి లైవ్ మీద నొక్కితే అక్కడ ఎండ్ అని ఉంటది. రెజ్యూమ్ అని ఉంటది. రీస్టార్ట్ అని ఉంటది. మళ్ళీ అది నొక్కితే అక్కడ మనకు ఓపెన్ అయిపోతుందనమాట లైవ్. అప్పటి నుంచి మళ్ళీ కామెంట్లు అంతే కనిపిస్తా ఉంటాయనమాట మిగతా కామెంట్లన్నీ. అట్లా రిఫ్రెష్ చేసుకోవాలి. లేదు అంటే మొత్తం బ్యాక్‌కెళ్ళేసి రిఫ్రెష్ చేసుకొని అట్లా వస్తే కామెంట్‌లొస్తాయి. లేదు అంటే ఇంక మనం అంతే అయ్యో! వీళ్ళు కామెంట్లు పెట్టట్లేరు అనేసి అదే ఆలోచనలో ఉంటాం. ఫస్ట్ నేను గూడా అంతే చేశా. నాకు వేరే వాళ్ళు అలా చెప్పారనమాట. అప్పటి నుంచి తర్వాత వచ్చాయి. రాజారత్నం గారు హాయ్ అండి. హాయ్ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైమ్ తర్వాత వచ్చారు లైవ్‌కి. లైక్ చేయండి. దేవి సూర్య గారు మీరు గూడా లైక్ చేయలేదు నాకు. అర్థమైందా? అర్థం కాలేదా అండి? మళ్ళీ చెప్పమంటే చెప్తాను. కామెంట్స్ అయిపోయినాయి. జావీద్ ఏడ్స్ కూడా కొట్టినవా? హాయ్ అండి అందరికి కూడా. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నా. మళ్ళీ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఇదే. లైవ్ వీడియోస్ చేస్తున్నారు కదా చాలామంది కూడా. లైవ్ చేసే వాళ్ళకి మ్యాక్సిమం స్టార్టింగ్ లైవ్ చేసే వాళ్ళకి ఈ మ్యాటర్ అయితే తెలీదు. ఏంటి అంటే మనం లైవ్ చేసినప్పుడు కామెంట్లు వస్తూ ఉంటాయి. కామెంట్లు మధ్యలో ఆగిపోతాయి. ఇంకా తర్వాత మనం ఎంతసేపు మాట్లాడుతూ ఉంటాం కానీ కామెంట్లు వాళ్ళు పెడుతూనే ఉంటారు బ్యాక్‌గ్రౌండ్‌లో. కానీ మనకు కామెంట్స్ కనిపించవు. అలాంటప్పుడు మనం అది ఎండ్ చేయకూడదు. ఇంటూ మీద అసలు నొక్కకూడదు లైవ్. నార్మల్‌గా ఇలా స్క్రోల్ చేసేసి బ్యాక్‌కెళ్ళిపోవాలి. మొత్తం బ్యాక్‌కెళ్ళిపోయి మనం ఇదివరకు ఈ యూట్యూబ్ చూసే ముందు వెనకాల వేరే వేరే యాప్స్ చూస్తూ ఉంటాము. అవన్నీ ఇట్లా ఆల్ క్లియర్ చేసి ఉంటాం కదా! సో, మొత్తం కూడా ఆల్ క్లియర్ చేసుకోవాలి. వెనక సైడు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్స్ అన్నీ కూడా. ఆల్ క్లియర్ చేసి మళ్ళీ యూట్యూబ్‌లోకి వచ్చి ప్లస్ బటన్ మీద నొక్కి లైవ్‌లోకి వచ్చి లైవ్ ఓపెన్ చేస్తే అక్కడ రెజ్యూమ్ అని ఉంటుంది. ఇంకొకటి ఎండ్ అని ఉంటుంది. ఎండ్ మీద నొక్కకూడదు. రెజ్యూమ్ నొక్కితే మళ్ళీ లైవ్ మనకి ఎప్పుడైతే మనం కామెంట్స్ ఆగిపోయినాయో అప్పటి నుంచి ఆ కామెంట్స్ అన్నీ మళ్ళీ కనిపిస్తాయి అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మందికి కూడా తెలీదు ఈ విషయం. తెలియక అలానే ఉండిపోతారు. అయ్యో! నా కామెంట్స్ రావట్లేవని. వాళ్ళు పెట్టేవాళ్ళు కూడా చూసేవాళ్ళు కూడా వీళ్ళేం రిప్లై ఇవ్వట్లే అని వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కదా! సో, అలాంటి వాళ్ళకి నేను కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశానండి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. చాలా సార్లు నేను ఫేస్ చేశాను. కానీ అప్పుడు నా దగ్గర ల్యాప్‌టాప్ ఉంది. మాక్సిమం ల్యాప్‌టాప్ ఉన్న వాళ్ళు ల్యాప్‌టాప్ పక్కన పెట్టుకొని ల్యాప్‌టాప్‌లో చూసుకోవచ్చు ఆ కామెంట్స్ అన్నీ. ఎందుకంటే మన మొబైల్‌లో కామెంట్స్ ఆగిపోయినా కూడా మనం ల్యాప్‌టాప్‌లో చూస్తాం కాబట్టి పెద్ద ఫరక్ ఏముండదు. ల్యాప్‌టాప్ లేని వాళ్ళు ఇది చేయాలనమాట. బ్యాక్‌కి వెళ్ళేసి మొత్తం యూట్యూబ్ నుంచి ఆల్ క్లియర్ చేసేసుకోవాలి బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ అన్నీ కూడా. చేసి అప్పుడు మీరు మళ్ళీ లైవ్‌లోకి వస్తే అప్పుడు మీకు అన్ని కామెంట్స్ కనిపిస్తాయి. వాళ్ళు ఏం కామెంట్లు పెట్టారో అవన్నీ వస్తాయన్నమాట. అప్పుడు మీరు రిప్లై ఇచ్చుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ ఆగిపోయినా కూడా మళ్ళీ అంతే బ్యాక్‌కి వెళ్ళేసి మళ్ళీ అలా క్లియర్ చేసుకొని మళ్ళీ రావచ్చు. లేదు అంటే నెట్ ఆఫ్ చేసి ఆన్ చేసుకోండి. అప్పుడొస్తుందనమాట. ఓకేనా? ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మాక్సిమం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి లైవ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళుంటారు కదా! మాక్సిమం తెలియని వాళ్ళు. సో, అలాంటి వాళ్ళ కోసమైతే నేను ఈ టిప్ చెప్తున్నాను. నేను ఫేస్ చేశా కాబట్టి ఎట్లా తెలుసుకున్నాననేసి నాకు కూడా తెలీదు ఫస్టు. నాకు ఇట్లా మన
యూట్యూబ్ లైవ్‌లో వచ్చిన ఆడియన్స్ వాళ్ళే చెప్పారు. ఇట్లా చెయ్యక్క వస్తది మీకు అనేసి. సో, నేను అది మీకు గూడా చెప్తున్నాను. ఇప్పుడు నన్ను ఒకళ్ళు అడిగారనమాట ఆ డౌటు. అందుకని ఇది వీడియో పెడితే బావుంటదనేసి నేను